ఫ్రెండ్స్, మనం ఈరోజు యోబు గారు చరిత్ర గురించి తెలుసుకుందాము. యోబు గారు నేల మీద కూర్చొని నడినెత్తి నుండి అరికాలు వరకు శరీరం అంతా నొప్పి పుట్టించే పుండ్లతో నిండిపోయింది. ఒకసారి దీన్ని ఊహించుకోండి. ఆయన తల వంచుకొని దిగాలుగా ఒంటరిగా కూర్చొని కనీసం తన మీద వాలుతున్న ఈగల్ని తోలుకునే శక్తి కూడా ఆయనకు లేదంటే, బూడిదలో కూర్చొని దుఃఖిస్తున్న ఆయనకు ఒంటి మీది పుండ్లను మట్టి పెంకుతో గోక్కునే శక్తి మాత్రమే ఉంది. ఒకప్పుడు ఆయనను గౌరవించిన వాళ్ళు ఇప్పుడు అసహ్యించుకుంటున్నారు. స్నేహితులు, పొరుగు వాళ్ళు, బంధువులు ఆయన్ని విడిచిపెట్టేశారు. పిల్లలతో సహా అందరూ ఆయన్ని ఎగతాళి చేయటం, తన దేవుడైన యెహోవా కూడా తనతో కఠినంగా వ్యవహరిస్తున్నట్టు ఆయనకు అనిపించింది. కానీ అది ఎంతమాత్రము నిజం కాదు. యోబు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం, 19వ అధ్యాయము 18 నుంచి 22 వరకు మనకు చూస్తే అర్థమవుతుంది. ఆయనే యోబు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఆ మాటలు చెప్పిన 100 సంవత్సరాల తర్వాత కూడా యోబును అత్యంత నీతిమంతుల్లో ఒకటిగా యెహోవా పరిగణించటం మనం యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 14 నుంచి 20 వరకు రిఫరెన్స్ చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు కష్టాలని, ఊహించని బాధల్ని అనుభవిస్తున్నారా? అయితే యోబు కథను తెలుసుకోవటం వల్ల మీరెంతో ఓదార్పు పొందుతారు. అంతేకాదు, నమ్మకమైన ప్రతి దేవుని సేవకునికి ఉండవలసిన యథార్థత అనే లక్షణం గురించి ఇక్కడ బాగా అర్థం చేసుకోగలుగుతారు. మనుషులకు దేవుని మీద పూర్తి భక్తి ఉన్నప్పుడు యథార్థతను చూపిస్తారు. కష్టాల్లో కూడా ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తాం. ఇప్పుడు యోబు నుండి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యోబుకు తెలియనిది ఏంటి అనేది ప్రశ్న. ఫ్రెండ్స్, యోబు జీవిత కథను ఆయన చనిపోయిన కొంతకాలానికి మోషే అనే నమ్మకమైన వ్యక్తి రాసి ఉంటాడు. దేవుని ప్రేరణ వల్ల మోషే భూమి మీద యోబుకు జరిగిన సంగతుల గురించి కాకుండా పరలోకంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల గురించి కూడా రాయగలిగిన వారు మోషే. కథ మొదట్లో యోబు సంతృప్తికరమైన, సంతోషభరితమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆయన ఒక పెద్ద ధనవంతుడు. బహుశా ఉత్తర అరేబియాలో ఉన్న ఊజు దేశంలో ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు. ఆయన అందరూ గౌరవించేవాళ్ళు. ఆయన పేదవాళ్లకు ఉదారంగా సహాయం చేసేవాడు, నిస్సహాయకులకు అండగా నిలిచేవాడు. దేవుడు యోబును 10 మంది పిల్లలతో ఆశీర్వదించాడు. అయితే యోబు దేవునితో తనకున్న సంబంధాన్ని అన్నిటికన్నా విలువైనదిగా ఎంచేవాడని మనకు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో తెలియపరుస్తుంది. తన పూర్వీకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులాగే యోబు కూడా యెహోవాను సంతోషపెట్టడానికి శాయశక్తుల కృషి చేశాడనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళలాగే యోబు తన పిల్లల తరపున క్రమంగా దహన బలులు అర్పిస్తూ తన కుటుంబానికి యాజకుడిగా పనిచేసిన వారు యోబు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి 5 వరకు, 31వ అధ్యాయము 16 నుంచి 22 వరకు మనం ఈ రిఫరెన్స్ చూస్తే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, అయితే ఉన్నట్టుండి బైబిల్ రచయిత పరలోకంలో జరుగుతున్న సంఘటనల గురించి చెప్పటం మొదలు పెడతాడు. ఆ సంఘటనల గురించి బహుశా యోబుకి తెలుసుండకపోవచ్చు. నమ్మకమైన దేవదూతలు యెహోవా దేవుని ముందు సమకూడారు. సాతాను అనే తిరుగుబాటుదారుడైన దేవదూత కూడా అక్కడికి వచ్చాడు. అతనికి యోబు అంటే ఇష్టం లేదని యెహోవాకు తెలుసు. అందుకే ఆయన యోబు అసాధారణమైన యథార్థత గురించి సాతానుకు చెప్పాడు. అప్పుడు సాతాను ఏమాత్రం తడబడకుండా, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా అని సాతాను దేవుడితో అంటున్నాడు. యథార్థంగా ఉండే ప్రజలంటే సాతానుకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు యెహోవా పట్ల హృదయపూర్వక భక్తిని చూపించినప్పుడు సాతాను ఒక ప్రేమ లేని నమ్మక ద్రోహి అని నిరూపిస్తున్నారు. కాబట్టి సాతాను యోబు స్వార్థంతోనే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడని వాదిస్తూ, ఒకవేళ ఆయనకు ఉన్నవన్నీ పోతే ఆయన ఖచ్చితంగా యెహోవాను ముఖం మీద దూషిస్తాడని సాతాను అంటున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6 నుంచి 11 వరకు మనకు అర్థమవుతుంది. చూస్తే ఫ్రెండ్స్, ఇదంతా యోబుకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ సాతాను అబద్ధికుడని నిరూపించే గొప్ప అవకాశాన్ని యెహోవా ఆయనకి ఇచ్చాడు. యోబు దగ్గరనున్నవన్నీ తీసేయటానికి యెహోవా సాతానుకు అనుమతి ఇచ్చాడు. కానీ యోబుకు హాని చేయొద్దని చెప్పాడు యెహోవా. దాంతో ఇతను ఆతురతతో యోబును బాధించటం మొదలుపెట్టాడు. ఒక్క రోజులోనే యోబుకు దెబ్బ మీద దెబ్బ తగిలింది.
ఆయన పశువులు, గాడిదలు, గొర్రెలు, ఒంటెలు అన్నీ చనిపోయాయని యోబుకు చెప్పారు. అంతేకాదు వాటిని చూసుకునే సేవకులు కూడా చంపబడ్డారు. తన గొర్రెలు, సేవకులు చనిపోవటానికి ఒక కారణం దేవుని అగ్ని మాత్రమే అని ఆయనతో చెప్పారు. అది బహుశా మెరుపులయ్యి ఉండొచ్చు. ఆ వార్త జీర్ణించుకోకముందే ఇంకొక పెద్ద విషాద వార్త ఆయనకు తెలిసింది. తన పెద్ద కొడుకు అయిన ఇంట్లో తన పిల్లలందరూ ఉండగా హఠాత్తుగా సుడిగాలి రావటంతో ఆ ఇల్లు కూలిపోయి వాళ్ళందరూ చనిపోవటం యోబు గ్రంథం 1వ అధ్యాయము 12 నుంచి 19 వరకు మనం చూస్తే అర్థమవుతుంది. ఆ సమయంలో యోబుకి ఎలా అనిపించి ఉంటుందో ఊహించటం కష్టం, అసాధ్యం కూడా. ఆయన తన బట్టలు చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద కుప్పకూలిపోయాడు. అన్నీ దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడని యోబు అన్నాడు. నిజానికి సాతాను తన తెలివితేటలతో అదంతా దేవుని వల్లే జరిగిందని అనిపించేలా చేశాడు. అయినప్పటికీ సాతాను చెప్పినట్టు యోబు దేవుని దూషించలేదు. బదులుగా యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని యోబు అన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 20 నుంచి 22 వరకు మనకు చూస్తే అర్థమవుతుంది. అతడు దూషించి నిన్ను విడిచిపోవునని సాతాను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారితో అనటం మనం చూడొచ్చు. కోపంతో రగిలిపోతున్న సాతాను ఓటమిని ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. దేవదూతలు యెహోవా ముందు సమకూడినప్పుడు అతడు మళ్ళీ అక్కడికి వచ్చాడు. అతడు ఎన్ని దాడులు చేసినా యోబు యథార్థంగా ఉన్నందుకు యెహోవా మళ్ళీ ఆయన్ని మెచ్చుకున్నాడు. అప్పుడు సాతాను చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తన కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని దేవుడితో సాతాను అంటున్నాడు. ఒకవేళ యోబు ఆరోగ్యం పాడైతే ఆయన దేవుని దూషిస్తాడని సాతాను నమ్మాడు. యెహోవా యోబుపై పూర్తి నమ్మకంతో ఆయన ఆరోగ్యాన్ని పాడు చేయటానికి సాతానును అనుమతించాడు. కానీ యోబు ప్రాణం తీయొద్దని మాత్రం చెప్పాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి 6 రిఫరెన్స్ వరకు మనకు అర్థమవుతుంది చూస్తే. ఆ వెంటనే మొదట్లో చూసినట్లు సాతాను యోబుకు శరీరం అంతా పుండ్లు వచ్చేలా చేశాడు. పాపం ఆయన భార్య అప్పటికి 10 మంది పిల్లల్ని పోగొట్టుకొని గుండె కోత అనుభవిస్తుంటే అప్పుడు తన భర్తను ఇలా నిస్సహాయ స్థితిలో చూడాల్సి వచ్చింది. ఆ బాధలో ఆమె నువ్వు ఇంకనూ యథార్థతను వదలక ఇందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని అంటుంది. ఇంతకు ముందు ఎప్పుడు ఆమె అలా మాట్లాడలేదు. ఆమె తెలివి తక్కువ దానిలా మాట్లాడుతుందని యోబు అన్నాడు. కానీ ఆయన దేవుని దూషించలేదు, తన పెదవులతో ఏ పాపం చేయలేదు. యోబు గ్రంథం 2వ అధ్యాయము 7 నుంచి 10 వరకు మనము చూడొచ్చు. వాస్తవమైన ఈ విషాద కథ మీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సాతాను క్రూరంగా నిందించింది యోబును మాత్రమే కాదు, మొత్తం మానవ జాతిని అతను నిందించాడు. తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా అని అతను అన్నాడు. మరో మాటలో చెప్పాలంటే మనలో ఏ ఒక్కరు యెహోవాకు పూర్తిగా యథార్థంగా ఉండలేరని సాతాను నమ్ముతున్నాడు. మీకు దేవుని మీద నిజంగా ప్రేమ లేదని, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి దేవుణ్ణి త్వరగా విడిచిపెట్టేస్తారని అతను అంటున్నాడు. మరో విధంగా చెప్పాలంటే మీరు కూడా అతనిలానే స్వార్థపరులని అంటున్నాడు. అతను చెప్పేదంతా అబద్ధమని మీకు నిరూపించాలని ఉందా? ఆ అవకాశంలో మనం ప్రతి ఒక్కరికి ఉంది. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే అర్థమవుతుంది. ఆ తర్వాత యోబుకి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం రండి. ఓదార్చటంలో విఫలమైన వారు స్నేహితులు. యోబు కష్టాల గురించి తెలిసి ఆయన చూడడానికి ఓదార్చటానికి 3 వ్యక్తులు వచ్చారు. వాళ్లను ఆయన సహచరులు లేదా స్నేహితులని బైబిల్ పిలుస్తుంది. వాళ్ళు యోబును దూరం నుండి చూసినప్పుడు ఆయన గుర్తుపట్టలేకపోయారు. నొప్పి వల్ల, జబ్బుతో శరీరం నల్లబడటం వల్ల యోబు అస్సలు పోల్చుకోలేని విధంగా తయారయ్యాడు. ఆ 3 స్నేహితులు అంటే ఎలీఫజ్, బిల్దదు, జోఫరు గట్టిగా ఏడుస్తూ తలల మీద దుమ్ము పోసుకుంటూ బాధపడుతున్నట్లు నటించారు. ఒక వారమంతా పగలు రాత్రి ఒక్క మాట్లాడకుండా అక్కడే కూర్చుండిపోయారు. యోబును ఓదార్చడానికి వాళ్ళు అలా మౌనంగా ఉన్నారని మనం పొరపడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆయన పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఆయన బాధలో ఉన్నాడని మాత్రమే వాళ్ళు అర్థం చేసుకున్నారు. అది ఆయన చూడగానే తెలుస్తుంది. యోబు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం, 13వ వచనం, 30వ అధ్యాయము 30వ వచనం. చివరికి యోబే మాట్లాడటం మొదలు పెట్టాల్సి వచ్చింది. ఆయన ఎంతో బాధతో తాను పుట్టినరోజును శపించడం మొదలుపెట్టాడు.
తర్వాత ఎందుకు అంత బాధపడుతున్నాడో చెప్పాడు. దేవుడు తనకు ఆ బాధలు పెట్టాడని యోబు అనుకున్నాడు. యోబు గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే మనకి 23వ వచనం వరకు చూస్తే మనకు అర్థమవుతుంది. యోబు ఇంకా దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలేదు. అయినప్పటికీ ఆయనను ఓదార్చు అవసరమైంది. ఆయన స్నేహితులు మాట్లాడటం మొదలుపెట్టిన కాసేపటికి వాళ్ళు మౌనంగా ఉండడమే మంచిదని ఆయన గుర్తించారు. యోబు గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం మనం చూడొచ్చు. బహుశా ఆ ముగ్గురిలో పెద్దవాడు, యోబు కన్నా ఎంతో పెద్దవాడైన ఎలీఫజ్ మాట్లాడటం ప్రారంభించాడు. కాసేపటి తర్వాత మిగతా ఇద్దరు కూడా మాట్లాడారు. నిజానికి వాళ్ళు ఏమీ ఆలోచించకుండా ఎలీఫజ్ లాగే మూర్ఖంగా మాట్లాడి వాళ్ళు చెప్పిన కొన్ని మాటలు తప్పు కాదన్నట్టు అనిపించవచ్చు. ఎందుకంటే దేవుడు ఉన్నతుడని, చెడ్డవాళ్లను శిక్షిస్తాడని, మంచివాళ్లకు ప్రతిఫలం ఇస్తాడని ప్రజలు సాధారణంగా చెప్పే మాటలే వాళ్ళు కూడా చెప్పారు. అయితే వాళ్ళకు యోబు మీద ఏమాత్రం జాలి, దయ లేవని మొదటి నుండి వాళ్ళ మాటల్లో మనకు కనిపించింది. ఎలీఫజ్ మాటలు తర్కబద్ధంగా ఉన్నట్టు కనిపించినా ఆయన ముఖ్యమైన సత్యాలను నిర్లక్ష్యం చేస్తూ మాట్లాడాడు. దేవుడు మంచివాడు, ఆయన చెడ్డవాళ్లను శిక్షిస్తాడు కాబట్టి యోబు శిక్ష అనుభవిస్తున్నాడంటే ఆయన ఏదో తప్పు చేసి ఉంటాడని ఎలీఫజ్ అంటాం. మనం యోబు గ్రంథం 4వ అధ్యాయము 1-7 వచనాలు, 8వ వచనం, 5వ అధ్యాయము 3-6 వచనాల్లో 3-6 వరకు మనకు కనిపిస్తుంది. ఎలీఫజ్ మాటల్ని యోబు ఒప్పుకోలేదు, అవి తప్పని స్థిరంగా చెప్పాడు. యోబు గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం. అయినా సరే ఆ ముగ్గురు సలహాదారులు యోబు ఖచ్చితంగా ఏదో పాపం చేసి దాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని, అందుకే ఆ కష్టాలన్నీ వచ్చాయని అనుకున్నారు. యోబు గర్విష్ఠుడని, చెడ్డవాడని, దైవ భయం లేనివాడని ఎలీఫజ్ నిందించటం మనం యోబు గ్రంథం 15వ అధ్యాయం 4, 7, 9 వచనాల్లో, 20వ అధ్యాయం 24, 22వ అధ్యాయం 6-11 వరకు ఈ రిఫరెన్స్ మనం చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఏ విధంగా నిందించారనేది. యోబు చెడ్డ పనులు మానేయాలని, పాపం చేయటంలో ఆనందించకూడదని జోఫర్ అనటం యోబు గ్రంథం 11వ అధ్యాయము 2-3 వచనాలు, 14వ అధ్యాయము 14వ వచనం, 20వ అధ్యాయం 4, 12, 13 వచనాలు మనకు కనిపిస్తుంది. బిల్దదు ఇంకా ఘోరంగా మాట్లాడటం మనం చూడొచ్చు. యోబు కుమారులు ఏదో పాపం చేసి ఉంటారని, అందుకే వాళ్లకు తగిన శాస్తి జరిగిందని బిల్దద్ అంటాం మనం చూడొచ్చు. యోబు గ్రంథం 8వ అధ్యాయము 4, 13 వచనాలు. యథార్థత మీద దాడి. తప్పుగా ఆలోచిస్తున్న ఆ మనుషులు కేవలం యోబు యథార్థంగా లేడని నిందించటమే కాదు, అసలు యథార్థంగా ఉండటం వల్ల ఏ ఉపయోగం లేదని కూడా అన్నారు. ఎలీఫజ్ తన మాటల మొదట్లో అతనికి ఏదో ఆకారం కనిపించిందని, చాలా భయమేసిందని చెప్పాడు. అది కనిపించాక దేవుడు తన సేవకుల్ని నమ్మట్లేదు, తన దూతల లోపాలు కనుగొంటున్నాడు అనే విషయం తనకు అర్థమైందని చెప్పాడు. అతని మాటలు హానికరమైనవి, అవి దేవుని మీద విశ్వాసం కోల్పోయేలా చేయగలవు. ఎందుకంటే మనుషులు ఎప్పటికీ దేవుణ్ణి సంతోషపెట్టలేరని అతను అనటం మనకు తెలిసిన విషయమే. ఆ తర్వాత బిల్దదు ఒక పురుగు యథార్థతకు విలువ లేనట్టే యోబు యథార్థతకు కూడా దేవుని దృష్టిలో విలువ లేదని అనటం యోబు గ్రంథం 4వ అధ్యాయము 12-18 వరకు, 15వ అధ్యాయం 15వ వచనం, 22వ అధ్యాయము 2, 3, 25వ అధ్యాయం 4-6 వరకు రిఫరెన్స్లు మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, బాధలో కూరుకుపోయిన వాళ్ళను ఓదార్చడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? వాళ్ళను ఓదార్చడం అంత సులభం కాదు. ఎందుకంటే యోబు తెలివి తక్కువ స్నేహితుల నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఎలా మాట్లాడకూడదో నేర్చుకోవచ్చు. ఆ ముగ్గురు ఎన్నో విషయాలు మాట్లాడారు. అవి తర్కబద్ధంగా తెలివైన మాటల్లా అనిపించి ఉండవచ్చు, కానీ వాళ్ళు యోబు మీద ఏమాత్రం కనికరం చూపించలేదు. కనీసం ఆయన్ని పేరుతో కూడా సంబోధించలేదు. గాయపడిన యోబు హృదయాన్ని వాళ్ళు కొంచెం కూడా పట్టించుకోలేదు. ఆయనతో మృదువుగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తించలేదు. ఒకవేళ మీరు ప్రేమించిన వాళ్ళు ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళ మీద ఆప్యాయతను, శ్రద్ధను, దయను చూపించడానికి ప్రయత్నించి వాళ్ళ విశ్వాసాన్ని బలపరచటం, దేవుని మీద, ఆయన గొప్ప దయ, కరుణ, న్యాయం వంటి లక్షణాల మీద నమ్మకం ఉంచేలా మీరు మీ ఫ్రెండ్స్కు సహాయం చేయండి. ఒకవేళ యోబు స్నేహితులే బాధలో ఉంటే ఆయన అలాంటి సహాయమే చేసేవాడు. యోబు గ్రంథం 16వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూడవచ్చు. తన స్నేహితులు తన యథార్థతను అదే పనిగా తప్పుబడుతున్నప్పుడు యోబు ఎలా స్పందించాడు అనేది ప్రశ్న. ఫ్రెండ్స్, యోబు స్థిరంగా నిలబడ్డా లేదా ప్రశ్న. పాపం యోబు
ఈ సంభాషణ అంతా మొదలయ్యే సమయానికి ఎంతో బాధలో ఉన్నాడు. తాను కొన్నిసార్లు వెర్రి మాటలు పలికానని, నిరాశలో అలా మాట్లాడానని మొదటి నుండే చెప్పాడు. యోబు గ్రంథం 6వ అధ్యాయము 3:26 వచనాలు మనం చూడొచ్చు. ఎందుకో మనం అర్థం కూడా చేసుకోవచ్చు. ఆయన భరించలేనంత బాధలో ఉండటం, అంతేకాదు అసలు ఏం జరుగుతుందో కూడా ఆయనకు అర్థం కాలేని సిచ్యువేషన్లో యోబు గారు ఉండటం, తనకు తన కుటుంబానికి జరిగిన చెడు సంఘటనలు హఠాత్తుగా చోటు చేసుకోవటం, కాబట్టి అందులోనూ మానవాతీత శక్తుల వల్ల జరిగినట్టు అనిపించాయి. వాటికి కారణం యెహోవాయే అని యోబు అనుకోవటం, పైగా యోబు కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనల గురించి ఏమాత్రం తెలియదు కాబట్టి ఊహాగానాల వల్ల తప్పుడు ముగింపుకు వచ్చాడు. కానీ యోబు విశ్వాసం బలమైనది, స్థిరమైనది. యోబుకు ఆయన స్నేహితులకు మధ్య జరిగిన సంభాషణలో యోబు పలికిన మాటల్లో ఆయన విశ్వాసం మనకు కనపడుతుంది. సత్యమైన, అద్భుతమైన, ప్రోత్సాహకరమైన ఆ మాటల నుండి నేడు మనం కూడా ప్రయోజనం పొందవచ్చు. ఆయన సృష్టిలో అద్భుతాల గురించి మాట్లాడినప్పుడు దేవుడు తెలియజేస్తే తప్ప మనుషులు ఎప్పటికీ తెలుసుకోలేని విషయాల గురించి వివరించడం మనకు తెలుసు. ఉదాహరణకు, యెహోవా శూన్యముపైని భూమిని వ్రేలాడజేశాను అని యోబు చెప్పాడు. ఆ వాస్తవాన్ని శాస్త్రజ్ఞులు వందల సంవత్సరాల తర్వాత తెలుసుకున్నారు. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనిపిస్తుంది. యోబు తన నిరీక్షణ గురించి మాట్లాడినప్పుడు పూర్వం జీవించిన ఇతర నమ్మకమైన దేవుని సేవకులకు ఉన్నలాంటి విశ్వాసాన్నే యోబు చూపించాడు. ఒకవేళ తాను చనిపోతే దేవుడు తనను గుర్తుపెట్టుకుంటాడా, లేదా తనను మళ్ళీ చూడాలనుకుంటాడని, తిరిగి బ్రతికిస్తాడని యోబు నమ్మాడు. యోబు 14వ అధ్యాయము 13-15 రెఫరెన్స్ చూడొచ్చు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 15-19, 35వ వచనం వరకు కూడా మనం చూడొచ్చు. ఇంతకీ యథార్థత గురించి తలెత్తిన ప్రశ్న సంగతులు ఏంటి ఫ్రెండ్స్? మనుషుల యథార్థతను దేవుడు పట్టించుకోడని ఎలీఫజు అతని ఇద్దరు స్నేహితులు వాదించారు. వాళ్ళ చెడ్డ ఆలోచన నిజమని యోబు నమ్మాడా? లేదు. మనుషుల యథార్థతను దేవుడు పట్టించుకుంటాడని యోబు బలంగా చెప్పాడు. ఆయన యెహోవా గురించి నమ్మకంగా ఇలా అన్నాడు, ఆయన నా యథార్థతను గుర్తిస్తాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయము 6వ వచనం. తనను ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు తర్కంతో తన యథార్థతను తప్పుపడుతున్నారని యోబు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. దాంతో ఆయన చాలాసేపు అలా మాట్లాడాడు. ఆయన ఎంత బాగా మాట్లాడాడంటే ఆ ముగ్గురు ఇక నోరు తెరవనే లేదు. తన యథార్థత ప్రతిరోజు తాను ఎలా జీవిస్తున్నాడనే దాన్ని బట్టి తెలుస్తుందని యోబు అర్థం చేసుకున్నాడు. అందుకే ఆయన రోజు చేసే పనుల్లో ఎలా యథార్థంగా నడుచుకున్నాడో వివరించాడు. ఉదాహరణకు, ఆయన అన్ని రకాల విగ్రహారాధనకు దూరంగా ఉన్నాడు, ఇతరులతో దయగా, గౌరవంగా వ్యవహరించాడు, తన వివాహ జీవితాన్ని ఆనందిస్తూ మంచి నైతిక ప్రమాణాలు పాటించి, అన్నిటికన్నా ముఖ్యంగా ఒకే ఒక సత్యదేవుడైన యెహోవాను ఆరాధిస్తూ నమ్మకంగా ఉంటూ, అందుకే ఆయన నిండు హృదయంతో ఇలా అనగలిగాడు, మరణమగు వరకు నేనేమాత్రము యథార్థతను విడువను. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం, 31వ అధ్యాయము 1, 2, 9, 11, 16, 18, 26-28 వచనాలు మనం చూడవచ్చు. మీరు యోబుల యథార్థతను ప్రాముఖ్యమైన లక్షణంగా చూస్తారా? మనం యథార్థతను మాటల్లో కాదు క్రియల్లో చూపించాలని యోబు అర్థం చేసుకోవడం, దేవునికి లోబడటం ద్వారా, ఎల్లప్పుడూ ఆఖరికి కష్ట పరిస్థితిలో కూడా ఆయన దృష్టిలో సరైనది చేయడం ద్వారా హృదయపూర్వకంగా ఆయన పట్ల పూర్ణ భక్తిని చూపిస్తాం. అలా మనం గతంలో యోబు చేసినట్టు యెహోవాను సంతోషపెడతాం. ఆయన శత్రువైన సాతానును ఓడిస్తాం. యోబుల విశ్వాసం చూపించడానికి ఇంతకన్నా మంచి మార్గం మరొకటి లేదు. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరిచ్చే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేరు మరెన్నో వీడియోస్ నేను చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రైజ్ ద లార్డ్.